హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎఫ్ అనే క్లాసెస్. ఈరోజు మనం జిఎస్టీలోని సప్లై చాప్టర్లో ఉన్న టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని ఫినిష్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Satyame Printers is a printing house registered under GST. It receives an order of 5,000 copies of a book on yoga and meditation, authored by a well-known yoga guru. The content of the book is to be provided by the yoga guru to Satyame Printers. It is agreed that Satyame Printers will use his own paper to print the said books. You are required to determine the rate of GST applicable on supply of printed books by Satyame Printers. Assuming that rate of GST applicable on printing of services is 18%, whereas the rate of GST applicable on supply of paper used in printing the books is 12%. Okay. ఇక్కడ సత్యమే ప్రింటర్స్కి ఒక 5,000 కాపీస్ బుక్స్ ప్రింట్ చేయమని ఆర్డర్ వచ్చింది. 5,000 కాపీస్ బై యోగా గురు. ఇక్కడ మీరు గమనిస్తే సత్యమే ప్రింటర్స్ ఈజ్ యూజింగ్ హిస్ ఓన్ పేపర్. ఫస్ట్ ఓన్ పేపర్, దిస్ ఈజ్ ఎ గుడ్. సెకండ్ ప్రింటింగ్ సర్వీసెస్. ఒక జిఎస్టీలో సర్క్యులర్ వచ్చింది, అందులో ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ని సప్లై ఆఫ్ సర్వీసెస్గా కన్సిడర్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ప్రింటింగ్ ఆఫ్ బుక్స్, లీఫ్లెట్స్, పాంప్లెట్స్, నెక్స్ట్ బ్రౌచర్స్, ఆడిట్ రిపోర్ట్స్ లైక్ ఎక్సెట్రా, వీటిని సప్లై ఆఫ్ సర్వీస్గా కన్సిడర్ చేయడం జరిగింది. అలాగే ఇంకో సర్క్యులర్లో కూడా కొద్దిగా ఇలానే ఉంది, లైక్ కార్డ్బోర్డ్ బాక్సెస్, టిష్యూ పేపర్స్, వీటిని సప్లై ఆఫ్ గూడ్స్గా కన్సిడర్ చేయడం జరిగింది. నేను మీకు ఒక చిన్న హింట్ చెప్తాను, సో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ కంటెంట్ ఏంటి, ఇక్కడ దో ద కంటెంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద రెసిపియంట్. రెసిపియంటే తన రిక్వైర్మెంట్స్ చెప్తాడు సప్లయర్కి, ఏంటని, ద కంటెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, కంటెంట్. మీరు ఇక్కడ గమనిస్తే పాంప్లెట్స్ కానీ, బ్రౌచర్స్ కానీ, లీఫ్లెట్స్ కానీ, ఆడిట్ రిపోర్ట్ కానీ, ఎక్సెట్రా ఏదైనా కానీ, లైక్ బుక్స్ కానీ, ఇందులో కంటెంట్ ఇంపార్టెంట్ బట్ నాట్ ద క్వాలిటీ. లైక్ క్వాలిటీ కూడా ఇంపార్టెంటే, బట్ ద మేజర్ ప్రిఫరెన్స్ ఈస్ గివెన్ టు ద కంటెంట్ బట్ నాట్ ద సబ్స్టెన్సెస్ లైక్ గూడ్స్. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ ద టిష్యూ పేపర్లో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద టిష్యూ పేపర్ ఈస్ కన్సిడర్డ్. లైక్ దో ద లోగో ఆఫ్ ద hotel or restaurant is printed on the tissue paper, but the preference is given to the quality of the tissue paper but not the logo or symbol which is printed on the tissue paper. So ఇక్కడ మీకు అర్థమవుతుంది దేన్ని సప్లై కన్సిడర్ చేయాలి, దేన్ని సప్లై ఆఫ్ గూడ్స్గా, దేన్ని సప్లై ఆఫ్ సర్వీసెస్గా కన్సిడర్ చేయాలని మీకు తెలుస్తుంది. సో జస్ట్ లైక్ దట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీకు మిగతా అంతా అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ తను సప్లయర్ ఓన్ పేపర్ యూజ్ చేస్తున్నాడు ప్లస్ ప్రింటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాడు. సో ఇది మనం కాంపోజిట్ సప్లైగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు? కాంపోజిట్ సప్లై డెఫినేషన్ ఏం చెప్తుంది మనకు, సప్లై ఆఫ్ వన్ ఆర్ మోర్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఇక్కడ సప్లై ఆఫ్ ఓన్ పేపర్, యూజ్ ఆఫ్ ఓన్ పేపర్ ఈజ్ ఆల్సో ఏ సప్లై ఆఫ్ ఓన్ పేపర్. సెకండ్ ప్రింటింగ్ సర్వీసెస్, ఇక్కడ గూడ్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి. సో ఇట్స్ ఏ కాంపోజిట్ సప్లై. ద సెకండ్ థింగ్, కాంపోజిట్ సప్లైలో జిఎస్టీ రేట్ ఏది తీసుకుంటాం మనం, ప్రిన్సిపల్ సప్లై ఏదైతే ఉంటుందో దానిపైన అప్లికబుల్ అయ్యే జిఎస్టీ రేటే మనం కన్సిడర్ చేస్తాం ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్యాక్సబిలిటీ పర్పసెస్. సో ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ యాక్టివిటీ ఏంటి, ప్రింటింగ్ సర్వీసెస్ బట్ నాట్ ద సప్లై ఆఫ్ యూజ్ ఆఫ్ ఓన్ పేపర్. సో ప్రింటింగ్ సర్వీసెస్కి ఇచ్చిన రేట్ ఏంటి ఇక్కడ 18%. సో జిఎస్టీ రేట్ అప్లికబుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెవీ ఈస్ 18%. దాట్స్ ఇట్. ఒకసారి మనం ఐసీ ఆన్సర్ కూడా డిస్కస్ చేద్దాం. It's a composite supply. Composite supply means consists of two or more taxable supplies
of goods or services or both or combination thereof which are naturally bundled together in the ordinary course of business. Okay, idu composite supply, first point consideration. Second, circular number 11/11/2017, supply of pamphlets, books, brochures, annual reports, etc. are though and the name, logo, address and content supplied by the recipient are composite supplies. నెక్స్ట్ ఇక్కడ ఇది కాంపౌండ్ సప్లై అని మనం తెలిపిన తర్వాత ప్రిన్సిపల్ సప్లై ఏంటని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏంటి? సప్లై ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ బుక్స్, అది మనం ఫైండ్ అవుట్ చేసాము. ఎందుకంటే ఇక్కడ ప్రిడామినెంట్ సప్లై ఏంటి అంటే ప్రింటింగ్ సర్వీసెస్. అందుకే జిఎస్టీ రేట్ అప్లికబిలిటీ 18%. ద రేట్ ఆఫ్ జిఎస్టీ అప్లికబుల్ దేర్ ఆన్ ఈజ్ రేట్ అప్లికబుల్ ఆన్ సప్లై ఆఫ్ ప్రింటింగ్ సర్వీసెస్. నెక్స్ట్ క్వశ్చన్. Sudama Associates, a registered supplier, disposes the computers owned by business without consideration. So there is no consideration, and it has not claimed ITC on such supplies, such computers. Examine whether the disposal of computers by Sudama Associates qualifies as deemed supply under Schedule 1 of CGST Act. మనం Schedule 1 చదువుకునేటప్పుడు ద ఫస్ట్ పాయింట్ మనం చదువుకున్నాం, పర్మనెంట్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వితౌట్ కన్సిడరేషన్. there is no consideration, though it is considered as deemed supply when ITC taken. ఇక్కడ పర్మనెంట్ డిస్పోజల్ ఆఫ్ అసెట్ ఉండాలి, ప్లస్ కన్సిడరేషన్ ఉండకుండా ఉండాలి, ప్లస్ ఐటీసీ తీసుకొని ఉండాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే Schedule 1లో ఇది డీమ్డ్ సప్లైగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. Schedule 1 అంటేనే నో కన్సిడరేషన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ రాసుకున్నాం మనం సెపరేట్గా నో కన్సిడరేషన్ అని. నో కన్సిడరేషన్ అనే కాన్సెప్ట్ అంతా Schedule 1లో కవర్ అయిపోయాయి. అవే డీమ్డ్ సప్లైస్. ఇక్కడ ఐటీసీ తీసుకొని ఉండాలి. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఐటీసీ తీసుకొని లేదు. సో దిస్ ఇస్ నాట్ ఎ సప్లై, ఎందుకంటే ఈ కండిషన్ కంప్లై కాలేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ సప్లై. నెక్స్ట్ ఒకసారి మనం ఐసీ ఆన్సర్ చూద్దాం. Schedule 1 of CGST Act, permanent transfer or disposal of business assets is treated as supply even though the same is made without consideration. Okay. However, this provision would apply only if ITC has been availed. ఇక్కడ ఐటీసీ అవైల్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సప్లై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Prithvi Enterprises appoints Champak to procure certain goods from the market. Champak identifies various suppliers who can provide the goods as desired by Prithvi Enterprises and asks supplier Satya Manufacturers to send goods and issue the invoice directly to Prithvi Enterprises. Okay. You are required to determine whether Champak can be considered as an agent of Prithvi Enterprises in terms of Schedule 1 of CGST Act. ఇక్కడ ఏజెంట్ ఏ ఏజెంట్ కవర్ అవుతాడు Schedule 1లో? ఆ ఏజెంట్ ఎవడైతే తన ఓన్ పేరు మీద ఇన్వాయిస్ రైజ్ చేసుకుంటాడు. ఓన్ నేమ్ invoice. So invoice is raised in the name of the agent when agent tries to procure goods from the third party on behalf of principal. అంటే ప్రిన్సిపల్ బిహాఫ్ ఏజెంట్ గూడ్స్ ప్రొక్యూర్ చేసినప్పుడు ఇన్వాయిస్ అనేది తన పేరు మీదే రైజ్ చేసుకొని ఉండాలి, బట్ నాట్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. అటువంటి ఏజెంట్ మాత్రమే Schedule 1లో కవర్ అయ్యాడు. యాక్చువల్గా మనం చెప్పుకున్నాం, ఏజెంట్ ప్రిన్సిపల్కి ఏదైనా సప్లై చేస్తే అది డీమ్డ్ దో దెర్ ఇస్ నో కన్సిడరేషన్ సప్లై అవుతుంది ఓన్లీ వెన్ ద ఇన్వాయిస్ ఈస్ రైజ్డ్ ఆన్ ఏజెంట్ నేమ్ బట్ నాట్ ఆన్ ద ప్రిన్సిపల్ నేమ్. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో పృథ్వీ ఎంటర్ప్రైజెస్ చంపక్ని అపాయింట్ చేస్తుంది. దేనికోసం? గూడ్స్ని ప్రొక్యూర్ చేయమని, బెస్ట్ సప్లయర్ని మార్కెట్లో వెతకమని. చంపక్ ఏం చేశాడు? సత్య మ్యానుఫ్యాక్చర్స్ని కాంటాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత
తను ఏం చెప్పాడంటే గూడ్స్ని డైరెక్ట్గా తనకే సెండ్ చేయండి, ప్లస్ ఇన్వాయిస్ కూడా పృథ్వీ ఎంటర్ప్రైజెస్ పేరు మీదే రైజ్ చేయండి అని చెప్పి. సో ఇక్కడ ఈ ఇన్వాయిస్ అనేది చంపక్ పేరు మీద రైజ్ కాలేదు. సో హీ ఈజ్ నాట్ అన్ ఏజెంట్ అట్ ఆల్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో ఇక్కడ ఇన్వాయిస్ రైజ్ కాలేదు కాబట్టి హీ ఈజ్ నాట్ అన్ ఏజెంట్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ సప్లై, డీమ్డ్ సప్లై యాజ్ పర్ Schedule 1. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ చంపక్ ఎవరంటే హీ ఈజ్ ఓన్లీ అన్ ప్రొక్యూర్మెంట్, గూడ్స్ ప్రొక్యూరింగ్ ఏజెంట్ అంతే, బికాజ్ హీ హ్యాస్ నో రోల్ ఎనీవే ఇన్ ద గివెన్ ట్రాన్సాక్షన్. ఒకసారి మనం ఐసీ ఆన్సర్ కూడా చూద్దాం. As per Schedule 1, supply of goods by an agent to his principal, where the agent undertakes to receive such goods on behalf of the principal, qualifies as supply even it has made without consideration. మనం చెప్పుకున్నాం. Circular number 57 clarifies that principal agent relationship falls within the ambit of Schedule 1 only where the goods procured by the agent on behalf of the principal are invoiced in the name of the agent. చూడండి, Schedule 1లో కవర్ అయ్యే ఏజెంట్ ఎవరంటే ఎప్పుడైతే ఇన్వాయిస్ అనేది ఏజెంట్ పేరు మీదే బిల్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే కవర్ అవుతుంది. ఒకవేళ అలా కవర్ కాకుండా ఉంటే అతను ఏజెంటే కాదు, హీఈస్ ఓన్లీ అన్ ప్రొక్యూర్మెంట్ ఏజెంట్ యాజ్ పర్ దిస్ డెఫినేషన్ అండ్ ఇట్ వుడ్ నాట్ బి క్వాలిఫై యాజ్ సప్లై. హెన్స్ చంపక్ ఈజ్ నాట్ అన్ ఏజెంట్ ఆఫ్ పృథ్వీ ఎంటర్ప్రైజెస్ ఫర్ ద సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Schedule 1 of CGST Act. That's it. So let's jump into next question. Ajatasatru Industries enters into a contract with an actor, Chandragupta, to act as a brand ambassador of products manufactured by Ajatasatru Industries. The duration of the contract is 5 years and the contract fee payable to Chandragupta for being a brand ambassador is 50 lakh rupees per annum. As per the terms of the contract, in case the contract is terminated by Chandragupta before the end of the contract period, Chandragupta will have to repay Ajatasatru Industries 50% of the contract fee received by him till the time of termination of contract. Okay. At the end of third year, Chandragupta terminates the contract with Ajatasatru Industries. He has received the contract fee for 3 years at the time of termination of contract. You are required to determine whether the given transactions qualify or qualifies as supplies. Okay. First మనం క్వశ్చన్ని నీట్గా అండర్స్టాండ్ చేస్తాం. అజాతశత్రు ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయింది, హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ చంద్రగుప్త ఈజ్ a brand ambassador. Okay. Contract term is 5 years. Remuneration 50 lakh per annum. 50 lakh per annum. Next, if there is any breach or any of the, if the contract it terminates, 50% of the remuneration received till that time has to be returned. Okay, good. సో ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్, అంటే థర్డ్ ఇయర్ తర్వాత క్యాన్సిల్ అయింది కాంట్రాక్ట్. సో థర్డ్ ఇయర్ వరకు అంటే 50 lakh per annum చొప్పున 3 yearsకి 150 lakh rupees రెమ్యూనరేషన్ తీసుకున్నాడు చంద్రగుప్త. ఓకే, సో 50%. ఓకే, తను 50% తిరిగి ఇవ్వాలి కాబట్టి 50% ఆఫ్ 150 lakhs ఈజ్ నథింగ్ బట్ 75 lakh rupees. సో ఇక్కడ 75 lakh rupees తిరిగి ఇవ్వాలి చంద్రగుప్త అజాతశత్రు ఇండస్ట్రీస్కి. సో 75 lakhs తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ వెదర్ ద గివెన్ ట్రాన్సాక్షన్ క్వాలిఫైస్ యాజ్ సప్లైస్. చూడండి, ద ఫస్ట్ థింగ్ ఇక్కడ అజాతశత్రు చంద్రగుప్త మధ్య కాంట్రాక్ట్ జరిగింది, రెమ్యూనరేషన్. సో దీని మీద జిఎస్టీ ఉందా అంటే ఉంది, బికాస్ సర్వీస్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, డన్. సెకండ్ థింగ్, ఇక్కడ ఈ కాంట్రాక్ట్ టర్మినేట్ అయిన తర్వాత ఈ 75 lakh rupees చంద్రగుప్త తిరిగిస్తున్నాడు అజాతశత్రు ఇండస్ట్రీస్కి. సో దీని మీద జిఎస్టీ ఉందా లేదా అంటే దీని మీద కూడా జిఎస్టీ ఉంది. ఎందుకంటే మనం Schedule 3లో చదువుకుంటాం,
ఇక్కడ ఏంటంటే అది షెడ్యూల్ 3 కాదు, షెడ్యూల్ 2. షెడ్యూల్ 2 tolerating an act or not to do an act, ఇలా మనం చదివి ఉంటాం. దీన్ని సప్లై ఆఫ్ సర్వీస్ అని చెప్తాం. ఇది సప్లై ఆఫ్ సర్వీస్. ఒకసారి మీకు ఐసీ ఆన్సర్ ఇది నేను చూసి ఇక్కడ చూడండి, అగ్రీయింగ్ టు ఆబ్లిగేషన్ టు రిఫ్రైన్ ఫ్రమ్ అన్ యాక్ట్ అంటే నాట్ డూయింగ్ అన్ యాక్ట్ ఆర్ టాలరేటింగ్ అన్ యాక్ట్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ టు డూ అన్ యాక్ట్. ఏదైనా చేయడానికి లేదా టాలరేట్ చేయడానికి కానీ లేదా రిఫ్రైన్ ఫ్రమ్ డూయింగ్ అన్ యాక్ట్, ఏది చేయకుండా ఉండడానికి కానీ చేసే సర్వీసెస్ అన్నీ సప్లై ఆఫ్ సర్వీసెస్. చూడండి ఇక్కడ ఇవన్నీ సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద కన్సిడర్ అవుతాయి. ఓకే, లెట్స్ బ్యాక్ టు ద ఆన్సర్. యు ఆర్ రిక్వైర్డ్ టు ఇది సప్లై కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ సప్లై అండ్ జిఎస్టీ ఈజ్ ఆల్సో లెవీడ్ ఆన్ ఇట్. ఐసీ ఆన్సర్ చెక్ చేద్దాం. Supply includes all form of supply of goods or services or both are agreed to be made for a consideration undali in course or furtherance of business. This is supply definition. In the given case, Chandragupta has agreed to provide his services as a brand ambassador of products manufactured by Ajatasatru Industries at an agreed annual consideration. Thus, his services fall within the purview of the term supply under GST, where consideration charged for such supply is 50 lakh per annum. సో ఇక్కడ వరకు మనకు క్లియర్గా అండర్స్టాండ్ ఉంది. అగ్రిమెంట్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, సర్వీస్ ఉంది. సో ఇట్స్ ఎ సప్లై. నెక్స్ట్ సెక్షన్ 7 subsection 1A provides when certain activities or transactions constitute a supply with the provisions of 7(1), they shall be treated either as supply of goods or supply of services referred in schedule 2. మనం చెప్పుకున్నాం schedule 2లో tolerating non-performance of a contract is an activity. ఈ కాంట్రాక్ట్ మనం చేయకుండా వదిలేయడం కూడా ఇది ఒక యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్ విచ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. సో డిసైడ్ అయిపోయింది ఇది ఒక సప్లై ఆఫ్ సర్వీస్ అని, అండ్ అకార్డింగ్లీ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ ఆన్ సచ్ అమౌంట్. సో ఇక్కడ 75 lakh rupees మనం ఏదైతే తిరిగిస్తున్నామో అజాతశత్రువుకి దానిపైన కూడా జిఎస్టీ అప్లికబిలిటీ ఉంది అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 4th question. Shivaji Private Limited, a registered supplier, supplies the following goods and services for the construction of building and complexes. Excavators for required period at per hour rate. Excavators hiring కి ఇస్తున్నాడు per hour అంటే hours basis మీద, మ్యాన్ పవర్ per day rate, soil testing per sample rate. Okay, excavators and are invariably hired out along with the operators. Similarly, excavator operators are supplied only when excavator is hired out. So ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. These are not independent, these are dependent on each other. అంటే ఒకటి లేకుండా ఇంకోటి సప్లై చేయము. These are naturally bundled together. So this is nothing but composite supply. ఇక్కడ మెయిన్ ఏంటి? ఓకే, హైరింగ్ ఆఫ్ ఎస్కవేటర్స్. ఓకే, సో ఎస్కవేటర్స్ మీద ఏదైతే ఉంటుందో జిఎస్టీ రేట్ అదే అప్లికబుల్ అవుతుంది. హైయర్ ఛార్జెస్ ఫర్ ఎస్కవేటర్స్ 18 lakh rupees అంటే ఇది మనకు వచ్చిన కన్సిడరేషన్. సర్వీస్ ఛార్జెస్ ఫర్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ 20,000. సర్వీస్ ఛార్జెస్ ఫర్ సాయిల్ టెస్టింగ్ at 3 sites 2,50,000.
సో మనం పైన డిసైడ్ చేసుకున్నాం ఇవి రెండు న్యాచురలీ బండిల్ టుగెదర్. సో దిస్ ఈజ్ ఎ కాంపోజిట్ సప్లై. సో ఈ రెండింటి మీద ఒకే రేట్ అప్లై అవుతుంది, అది రేట్ ఆఫ్ హైరింగ్ ఫర్ ఎస్కవేటర్స్. సో 12%. సో 12% అప్లికబుల్ అవుతుంది. ద సెకండ్ సర్వీస్ ఛార్జెస్ ఫర్ సాయిల్ టెస్టింగ్, దీనికి నార్మల్ రేట్ ఏ సర్వీస్ మీద ఉందో ఆ రేట్ అప్లికబుల్, దట్ ఈస్ 18%. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి ఐసీ ఆన్సర్ కూడా చెక్ చేద్దాం. 18 lakh, 12%, 2,16,000, 20,000 మీద సేమ్ రేట్ 2,400. సో దీని మీద సర్వీస్ రేట్ అప్లికబుల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎస్కవేటర్స్ ఆర్ ఇన్వేరియబుల్లీ హైడ్ అవుట్, మనం ముందే డిస్కస్ చేసాం ఇది కాంపోజిట్ సప్లై అని. సో అందుకే ఇద్దరికి ఈ రెండింటి పైన సేమ్ రేట్ అప్లికబుల్ అయింది. ఇట్స్ ఏ కాంపోజిట్ సప్లై. నెక్స్ట్ సాయిల్ టెస్టింగ్ అనేది అదొక ఇండిపెండెంట్ నార్మల్ సప్లై కాబట్టి దీని మీద సప్లైకి అదే ఈ సర్వీస్కి ఏదో రేట్ ఛార్జ్ అయిందో అదే రేట్ అప్లికబుల్. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమాదిత్య ఈజ్ ఎ salaried employee and is planning to invest in stocks. He has opened a trading account with Vaidya Brokers. During the month, Vikramaditya undertook the future contracts without a physical delivery option, but are cash settled on the expiry of the contract date, amounting to 35 lakhs. So, ఇది ఇంతగా చదవాల్సిన అవసరం లేదు. You are advised whether future contracts are undertaken by him amounting to supply. No. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ దేనికి ఎందుకు వస్తాయి? సెక్యూరిటీస్. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ సెక్యూరిటీస్, షేర్స్, సెక్యూరిటీస్, ఆప్షన్స్, ఇవన్నీ ఫ్యూచర్స్, ఇవన్నీ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ ఆర్ అవుట్ ఆఫ్ ద పర్వ్యూ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సప్లైస్. మనం గూడ్స్, సర్వీసెస్, మనం ఈ డెఫినేషన్స్ మనం చదివేటప్పుడు చూసాం మనం సెక్యూరిటీస్ని స్పెసిఫిక్గా ఎక్స్క్లూడ్ చేశారు. సో దీస్ ఆర్ అవుట్ ఆఫ్ ద అంబిట్ ఆఫ్ జిఎస్టీ. సో జిఎస్టీ ఈజ్ నాట్ లెవీడ్ ఆన్ ఇట్. ఒకసారి మనం ఐసీ ఆన్సర్ కూడా చూద్దాం. ఫర్ ద ట్రాన్సాక్షన్ టు ఫాల్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ సప్లై, ఇట్ మస్ట్ బి సప్లై ఆఫ్ either goods of services or both. The definition of the term goods and services specifically excludes securities. Hence, they are neither goods nor services, hence not liable to GST. So, future contracts are in the nature of financial derivatives. So, this is a part of securities, hence GST not levied. That's it. Next question. Angad Private Limited is engaged in the business of distribution of construction material. As an incentive, Angad Private Limited pays an amount of 75,000 rupees to its employees, and applicable tax is deducted as per relevant Income Tax Act provisions. Angad Private Limited is of the view that GST is not leviable on such incentive paid to employees. Whether the view taken by Angad Private Limited is correct? Question mark. ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సింది అంగద్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్సెంటివ్ ఇస్తుంది తన ఎంప్లాయీస్కి. ఈ ఇన్సెంటివ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ శాలరీ. ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ పైన జిఎస్టీ లేదు అని మనం ఎప్పుడో చదువుకున్నాం. సో జిఎస్టీ ఈస్ నాట్ లెవిడ్. బట్ ఎందుకు సప్లై అదే ఎంప్లాయీకి ఏదైనా అమౌంట్ ఇచ్చాడు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గిఫ్ట్, ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ గిఫ్ట్, దెన్ ఇంకో కండిషన్ చూడాలి. వెదర్ ద గిఫ్ట్ ఈస్ లెస్ దాన్ 50,000 ఆర్ గిఫ్ట్ ఈస్ మోర్ దాన్ 50,000. ఇఫ్ గిఫ్ట్ ఈస్ లెస్ దాన్ 50,000, నో జిఎస్టీ. ఇఫ్ గిఫ్ట్ ఈస్ మోర్ దాన్ 50,000, దెన్ జిఎస్టీ ఈస్ లెవిడ్ ఆన్ ద ఎంటైర్ అమౌంట్. సో ఇక్కడ దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ శాలరీ. సో ఎంప్లాయీకి ఇచ్చేదానికి దాని మీద జిఎస్టీ లేదు కాబట్టి ఇక్కడ కూడా జిఎస్టీ అనేది అప్లికబుల్ కాదు. వెదర్ ద వ్యూ టేకెన్ బై అంగద్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ కరెక్ట్? నో. ఓ సారీ,
ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ జిఎస్టీ ఈజ్ నాట్ లెవియబుల్. కరెక్ట్. సో హీ ఈజ్ 100% కరెక్ట్. తన వ్యూ కరెక్టే, జిఎస్టీ అనేది అప్లికబుల్ కాదు. ఒకసారి ఐసీ ఆన్సర్ కూడా చెక్ చేద్దాం. ఎస్, అంగద్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ వ్యూ ఈస్ కరెక్ట్ బికాస్ ద సర్వీస్ షెడ్యూల్ 3లో చెప్పింది దిస్ ఈజ్ నీదర్ ఏ సర్వీస్ నార్ ఏ నీదర్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ నార్ ఏ సప్లై ఆఫ్ గుడ్. సో services by an employee to employer in the course or in relation to his employment shall not be treated as supply under GST. Further, amount paid as an incentive by Angad Private Limited is not in the nature of gift. ఇది గిఫ్ట్ కాదు. ఒకవేళ గిఫ్ట్ అయితే మనం చెప్పుకున్న కండిషన్స్ ఉన్నాయి కదా, less than 50,000, greater than 50,000, అది చూడాలి. That is not covered under Schedule 1 of the Act. In fact, in the given case, incentive is a part of the salary and is directly linked to the sales target. Therefore, services provided by the employee in return to the incentive given to them shall not be treated as supply and not leviable to GST. Next, Nandishwar manufacturer sends certain category of yarn for processing to job worker. The job worker undertakes processing of work on the yarn as per the requirement of Nandishwar manufacturers. During the process, the job worker uses his own material also. The processed yarn is sold by the Nandishwar manufacturers directly from the job worker's premises. Balanced quantity of yarn and waste material is sent back by the job worker to Nandishwar manufacturers. The job worker is of the opinion that he is using his own material also in the processing and hence the supply to Nandishwar manufacturers is in the nature of supply of goods as well as supply of services. Do you agree with the opinion of job worker? No. మనం లాస్ట్ టైం జాబ్ వర్కర్ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు మనం చదివాము, జాబ్ వర్కర్ క్యాన్ యూజ్ హిస్ ఓన్ మెటీరియల్ వైల్ పర్ఫార్మింగ్ ప్రాసెసింగ్ ఆన్ ద గూడ్స్ సప్లైడ్ బై ద ప్రిన్సిపల్. ఫస్ట్ పాయింట్. సెకండ్, షెడ్యూల్ 3లో కూడా మనం చదివాము ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ద జాబ్ వర్కర్ టు ద ప్రిన్సిపల్ ఈజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. సో దిస్ ఇస్ క్లియర్ కట్ వెదర్ జాబ్ వర్కర్ హ్యాస్ యూజ్డ్ హిస్ ఓన్ మెటీరియల్ ఆర్ నాట్, irrespective of the fact this is a supply of services. So ఇక్కడ the contention of the job worker that it is a supply of goods also, this is wrong. This is in the nature of supply of goods as well as services. No, this is only supply of services because it is clearly given in schedule 2. This is a supply of, so right answer ko check chedam. No, the opinion of job worker is not fully correct. Section 7 provides that when certain activities or transactions constitute a supply in accordance with 7(1), they shall be treated either as supply of goods or supply of services as referred in Schedule 2. Schedule 2లో ఏం చెప్పబడిందో దాన్నే మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ ఎనీ ప్రాసెసింగ్ యాక్టివిటీ క్యారీడ్ on any other person's goods is treated as job work in Schedule 2. Okay. The job worker, in addition to the goods received from the principal, can use his own goods for providing of the job work. ఇది మనం ముందే చదువుకున్నాం జాబ్ వర్క్ చాప్టర్లో. తన గూడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ గూడ్స్ ఆర్ నాట్ సప్లై. ఇది సప్లై కాదు, సప్లై ఆఫ్ గూడ్స్ కానే కాదు. సో సింప్లీ దిస్ ఈజ్ ఎ సప్లై ఆఫ్ సర్వీసెస్. దట్స్ ఇట్ యాజ్ పర్ Schedule 2. నెక్స్ట్ క్వశ్చన్. Mokshbhumi Industries has its manufacturing unit in the state of Maharashtra. It stores the finished goods manufactured by it at a depot located in the state of Gujarat. The depot is owned by Punyabhumi Limited, a related person of Mokshbhumi Industries. Punyabhumi Limited has not charged any consideration from Mokshbhumi Industries for usage of depot for storage purposes. Whether the storage of goods permitted by Punyabhumi to Mokshbhumi Industries qualifies as supply under GST. ఇక్కడ కన్సిడరేషన్ లేదు అని అంటున్నారు కాబట్టి ఐ హ్యావ్ టు గో అండ్ చెక్ ఇన్ Schedule 1.
షెడ్యూల్ 1లో ఏమి 4th పాయింట్ or 3rd పాయింట్ ఇక్కడ ఏం చెప్తుంది? If anything happened between related persons, though there is no consideration, consideration లేదు అయినప్పటికీ, if it is in the course or furtherance of business, then it is a supply, it is a deemed supply as per schedule 1 and GST is levied accordingly. సో ఇక్కడ మీరు చూసుకుంటే మోక్షభూమి ఇండస్ట్రీస్ ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మహారాష్ట్రలో ఉంది. ఇది తన ఫినిష్డ్ గూడ్స్ని గుజరాత్లో ఉన్న డిపోలో స్టోర్ చేస్తుంది. యాక్చువల్గా ఈ డిపో ఎవరిది? పుణ్యభూమి లిమిటెడ్. సో పుణ్యభూమి లిమిటెడ్ వేర్ హౌస్ అదేంటి డిపోలో మోక్షభూమి తన యొక్క గూడ్స్ని స్టోర్ చేస్తుంది. వీళ్ళిద్దరూ రిలేటెడ్ పార్టీస్. ఇప్పుడు జిఎస్టీ ఛార్జ్ అవుతుందా లేదా అంటే ఎస్, ఇట్ విల్ బి చార్జ్డ్ బికాస్ దీస్ గైస్ ఆర్ రిలేటెడ్ పార్టీస్ అండ్ దర్ ఇస్ నో కన్సిడరేషన్ బికాస్ అండ్ ఆల్సో ఇన్ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఈ 3 కండిషన్స్ కంప్లై అయ్యాయి కాబట్టి షెడ్యూల్ 1లో దిస్ ఈస్ ద డీమ్డ్ సప్లై. లెట్స్ చెక్ ఐసీ ఆన్సర్. యాజ్ పర్ షెడ్యూల్ 1 ఆఫ్ ద సిజిఎస్టీ యాక్ట్, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ between related persons without consideration when made in the course or furtherance of business qualifies as supply. Thus the storage services provided by Punyabhumi to Mokshabhumi in course or furtherance of business qualifies as supply even though there is no consideration. That's it. It's chala easy. Next question. Next, Rob Shareholding Limited, an approved intermediary, has entered into a transaction wherein certain securities were lent to Dhan Bank under Securities Lending Scheme, this SLS 1997. Dhan Bank shall pay specified lending fee against such lending of securities to it. Explain the taxability of transaction involved in the Securities Lending Scheme. Friends, ఇక్కడ నార్మల్గా మనం ముందే డిస్కస్ చేసాం, సెక్యూరిటీస్ పైన సెక్యూరిటీస్ అనేవి అవుట్ ఆఫ్ ద పర్వ్యూ బికాస్ దిస్ ఇస్ నెయిదర్ గుడ్ నార్ సర్వీసెస్. సో దీనిపైన జిఎస్టీ అప్లికబిలిటీ అనేది లేదు ఆన్ సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీస్. బట్ ఈ ఎస్ఎల్ఎస్ స్కీమ్లో ఏమవుతుందంటే, ఒక లెండర్ ఉంటాడు, మధ్యలో ఒక ఇంటర్మీడియట్ ఉంటుంది. సో ఇక్కడ లెండర్ ఇంటర్మీడియట్ ఉంటాడు మధ్యలో. సో హీ ఈజ్ రెగ్యులేటెడ్ బై సెబీ. సో ఇక్కడ బారోవర్ ఉంటాడు. ఈ బారోవర్ ఈ సెక్యూరిటీస్ కొంటాడు, సెక్యూరిటీస్ తీసుకుంటాడు. తర్వాత ఈ లెండర్ ఈ సెక్యూరిటీస్ని ఇక్కడ డిపాజిట్ చేస్తాడు. సో దీస్ 2 guys ఆర్ అనానిమస్ పర్సన్స్. సో ఇక్కడ మ్యాచింగ్ కాన్సెప్ట్ ద్వారా ఈ బారోవర్ ఈ సెక్యూరిటీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ఎ పీరియడ్ ఈ బారోవర్ ఈ సెక్యూరిటీని తిరిగి ఇచ్చిస్తాడు, తన అమౌంట్ తను తీసుకుంటాడు. సో ఇక్కడ ఈ జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఇక్కడ ఇంటర్మీడియట్కి ఒక కమిషన్ లేదా ఫీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫీ పైన జిఎస్టీ అప్లికబిలిటీ ఉంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిస్పోజల్ ఆర్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ జరగడం లేదు. బికాస్ సెక్యూరిటీస్ మీద జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ జిఎస్టీ ఉండవు, వాటిపైన జిఎస్టీ లేదు. బట్ ఈ సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్లో ఏం జరుగుతుందంటే, తను లెండ్ చేస్తాడు, తను బారో చేస్తాడు, మళ్ళీ వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్ పైన ఏదైతే ఫీ ఆర్ కమిషన్ ఛార్జ్ అవుతుందో దానిపైన జిఎస్టీ అనేది ఉంది. సో ఇది సప్లై డెఫినేషన్లో ఇంక్లూడ్ అయ్యింది. ఇది సప్లైయే. ఒకసారి మనం ఐసీ ఆన్సర్ కూడా చెక్ చేద్దాం. Securities lending scheme facilitates the lending and borrowing of securities. Securities are neither covered in definition of goods nor covered in definition of services. So GST is not levied on securities, hence not taxable.
However, SLS doesn't treat lending of securities as disposal of securities and therefore not excluded from definition of services. The lending fee charged from the borrower of securities has the character of consideration and is taxable under GST. ఇక్కడ బారోవర్ దగ్గర నుండి బారోవర్ ఎప్పుడైతే సెక్యూరిటీస్ తీసుకుంటాడో అప్పుడు ఇక్కడ ఇంటర్మీడియరీ తన దగ్గర ఫీజ్ ఛార్జ్ చేస్తుంది. సో దానిపైన జిఎస్టీ అనేది అప్లికబిలిటీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ద అబౌవ్, ద యాక్టివిటీస్ ఆఫ్ ఇంటర్మీడియరీ ఫెసిలిటేటింగ్ లెండింగ్ అండ్ బారోయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఫర్ కమిషన్ ఆర్ ఫీ, చూడండి ఇక్కడ కమిషన్ ఫీ ఛార్జ్ చేస్తారు, ఆర్ ఆల్సో ట్యాక్సబుల్ సెపరేట్లీ. సో ఎక్కడైతే ఫీ అనేది ఛార్జ్ అవుతుందో దీనిపైన జిఎస్టీ అప్లికబిలిటీ ఉంది. Krishnadeva Trader is based in India. Ramakrishna, the brother of Krishnadev, is located in China and is also engaged in the business of trading of goods. Krishnadev places an order with Ramakrishna for procurement of certain goods from local market in China. Before the shipment of goods from China to India, Krishnadev sold such goods to Cristiano, a trader located in Brazil. The goods were subsequently shipped from China to Brazil. Comment on the taxability of transactions between కృష్ణదేవ్ అండ్ క్రిస్టియానో అండర్ జిఎస్టీ. షెడ్యూల్ 3లో మనం చదువుకున్నాం, సప్లై ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ టు అనదర్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ, నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ టు అనదర్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీ. దిస్ ఈజ్ నీదర్ ఎ సప్లై ఆఫ్ గూడ్స్ నార్ ఎ సప్లై ఆఫ్ సర్వీసెస్, హెన్స్ జిఎస్టీ ఈస్ నాట్ లెవీ. ఒకసారి ఐసీ ఆన్సర్ చెక్ చేద్దాం. ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ క్రిస్టియానో అండ్ కృష్ణదేవ్ అండ్ క్రిస్టియానో ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్చెంట్ ట్రేడింగ్. షెడ్యూల్ 3, transactions involving sale of goods from a place in non-taxable territory to another place in non-taxable territory without such goods being entered into India. అంటే ఆ గూడ్స్ ఇండియాకి రానేలేదు, అవి డైరెక్ట్గా చైనా నుండి బ్రెజిల్కి వెళ్ళిపోయాయి. సో వితౌట్ సచ్ గూడ్స్ ఎంటరింగ్ ఇంటూ ఇండియా షల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై అండర్ జిఎస్టీ. దేర్ఫోర్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ కృష్ణదేవ్ అండ్ క్రిస్టియానో షల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై అండ్ జిఎస్టీ ఈజ్ నాట్ లెవీడ్. Next question. Mohandas International entered into a transaction for import of goods from a vendor located in Italy. Due to financial crisis issues, Mohandas International was not in a situation to clear the goods upon payment of import duty. Mohandas International sold the goods to Radhakrishnan Export House by endorsement of title of goods. Okay. While the goods were in high seasలో ఉన్నప్పుడే, the agreement further provided that Mohandas International shall purchase back the goods in future from Radhakrishnan Export House. Discuss the taxability of transactions involved under the GST law. ఫ్రెండ్స్, ఇక్కడ మోహన్దాస్ ఇంటర్నేషనల్ గూడ్స్ ఇంపోర్ట్ చేయాలనుకుని ఆర్డర్ ఇచ్చాడు, గూడ్స్ ఇంపోర్టేషన్ కోసం ఆర్డర్ ఇచ్చాడు. ఇటలీలో ఉన్న ట్రేడర్కి ఆర్డర్ ఇచ్చాడు. ఈ గూడ్స్ తిరిగి ఇండియాకి వచ్చే లోపే, అంటే హై సీస్లో, అంటే ఇంకా దారిలోనే ఉన్నాయి సముద్రంలో, అప్పుడే ఏం చేశాడంటే తను మోహన్దాస్ ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి తను తిరిగి తీసుకోలేని పరిస్థితి అవుతుంది. అప్పుడు ఏం చేశాడంటే ఈ మోహన్దాస్ రాధాకృష్ణన్కి అమ్మేశాడు. అంటే డాక్యుమెంట్ ఎండార్స్ చేశాడు. అంటే ఇది నథింగ్ బట్ సెల్లింగ్, అంటే మనం అతనికి అమ్మేయడం, నేను తీసుకోలేను, ఈ గూడ్స్ నువ్వే ఇంపోర్ట్ చేసుకో అని. సో డాక్యుమెంట్స్ని ఎండార్స్ చేశాడు, టైటిల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. కానీ ఇతను ఒక అగ్రిమెంట్లో కూడా ఎంటర్ అయ్యాడు. ఈ అగ్రిమెంట్లో ఏముంటుందంటే, ఈ రాధాకృష్ణన్ గూడ్స్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటాడో, కస్టమ్స్ నుంచి క్లియర్ చేసుకుంటాడు కదా, ఈ గూడ్స్ రాధాకృష్ణన్ నుండి తిరిగి కొనుక్కునే, అంటే పర్చేస్ బ్యాక్, ఇదే గూడ్స్ని తిరిగి పర్చేస్ చేసే రైట్ తీసుకున్నాడు. రైట్. సో ఇక్కడ డిస్కస్ ద ట్యాక్సబిలిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ మనం గమనించవచ్చు. ద ఫస్ట్ థింగ్, మోహన్దాస్ ఇంటర్నేషనల్ రాధాకృష్ణన్కి ఎండార్స్మెంట్, అంటే టైటిల్ని ఎండార్స్ చేశాడు. అది సెకండ్, ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటంటే, ఇతను రైట్ తీసుకున్నాడు కదా తన దగ్గర పర్చేస్ చేస్తానని. ఒకవేళ ఫర్దర్ ఈ మోహన్ ఇంటర్నేషనల్ పర్చేస్ చేస్తే రాధాకృష్ణన్ నుంచి ఆ గూడ్స్, దానిపైన జిఎస్టీ ఉంటుందా లేదా. ద ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే మనం ఎండార్స్ చేస్తామో, ఐ మీన్ వెన్ ద గూడ్స్ ఆర్ ఇన్ హై సీస్ అండ్ in between the transaction has been entered by one party with another party by endorsement of title of goods, in such cases GST is not levied.
because that is referred in Schedule 3. This is neither a supply of goods nor a supply of services, and GST is not levied. But in the second transaction, where Radhakrishnan has cleared such goods by paying import charges, and this is nothing but his goods, when he is selling such goods to Mohan International, then that is a domestic supply. వన్స్ ఆ గూడ్స్ క్లియర్ అయిపోయాయి అనుకోండి పోర్ట్ నుండి, ఆ గూడ్స్ మనం అయిపోతాయి, అవి మనం ఇండియాలో ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు. అలాగే ఈ అగ్రిమెంట్లో ఏముంది, మోహన్ దాస్ నేను కొంటా అన్నాడు, మోహన్ దాస్కి అమ్మేస్తాడు అనుకోండి ఆ గూడ్స్, నార్మల్ డొమెస్టిక్ సేల్. అది విత్ ఇన్ స్టేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లేదా ఐజిఎస్టీ, దాని మీద జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. బట్ ఈ ఫస్ట్ కేసులో ఎక్కడైతే ఎండార్స్మెంట్ జరిగిందో ఇక్కడ మాత్రం జిఎస్టీ అప్లికబిలిటీ అనేది లేదు. ఎందుకంటే Schedule 3లో క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. ఓకే, ఒకసారి మనం ఐసీ ఆన్సర్ కూడా చెక్ చేద్దాం. Schedule 3, high C sale transaction, that is supply of goods by the consignee to any other person by endorsement of title to the goods after the goods have been dispatched from the port of origin located outside India but before clearance for home consumption. ఇక్కడ మనం చూసినట్లయితే గూడ్స్ అక్కడి నుంచి ఇటలీ నుంచి బయలుదేరాయి, కానీ మనవాడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోలేదు మోహన్ లాల్, ఎందుకంటే అతని దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ లేవు. బట్ ఇన్ బిట్వీన్ ఏమయ్యాయంటే ఈ గూడ్స్ని తను ఆ డాక్యుమెంట్ ఎండార్స్ చేశాడు ఎవరికి, రాధాకృష్ణన్కి, బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్. అంటే అది ఇంకా ఇంపోర్ట్ చేసుకోలేదు క్లియర్గా, అంటే ఇంపోర్ట్ చార్జెస్ పే చేయలేదు. షల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ సప్లై, ఇది సప్లై కాదు యాజ్ పర్ Schedule 3. Thus, the sale of goods by Mohan Das to Radhakrishnan Export House in high C sales shall not be liable to GST. But on the other hand, for next sale, the subsequent point of time, the same shall be treated as normal domestic sale transaction, and GST shall be applicable on the same. Next question. Mr. Happy has a huge residential property located at a prime location in Mumbai. He has let out first and second floor to Mr. Peace for residential purposes in April. Mr. Peace surrenders his tenancy rights to Mr. Serin for a tenancy premium of 10 lakh rupees. On 1st June, Mr. Serin has also paid the applicable stamp duty and registration charges on transfer of the tenancy rights. Moreover, Serin has agreed to pay a monthly rent of 1 lakh rupees to Mr. Happy from June. Determine the taxability of the transactions involved in the given case. నార్మల్గా ఇది ఒక పగిడీ సిస్టమ్, ఇది నార్త్ ఇండియాలో కనబడుతూ ఉంటుంది రెగ్యులర్గా. దీంట్లో ఏమవుతుందంటే టెనెన్సీ రైట్స్ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ హ్యాపీ ఓనర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీకి, ఇతను లెటర్ ఇచ్చాడు మిస్టర్ పీస్కి. ఇక్కడ మిస్టర్ పీస్ ఏం చేశాడంటే దీన్ని మిస్టర్ పీస్ సరెండర్స్ హిస్ టెనెన్సీ రైట్స్, తన దగ్గర ఈ టెనెన్సీ రైట్స్, తన టెనెంట్ కదా ఇప్పుడు, ఇతను ల్యాండ్ లార్డ్. ఇతను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న ఈ టెనెన్సీ రైట్స్ని సరెండర్ చేశాడు మిస్టర్ సెరిన్కి. అంటే ఇప్పుడు మిస్టర్ సెరిన్ టెనెంట్ అయిపోతాడు ఎవరికి, హ్యాపీకి. సో ఇతను 10 lakhs పే చేశాడు, 10 lakhs మీద. సో ఇక్కడ ఈ టెనెన్సీ ప్రీమియం ఏదైతే ఛార్జ్ చేశాడో దీనిపైన జిఎస్టీ ఉందా లేదా అని ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ టెనెన్సీ రైట్స్ ఏదైతే ఉంటాయో దీనిపైన స్టాంప్ డ్యూటీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ పే చేయడం జరుగుతుంది ఎప్పుడైతే టెనెన్సీ రైట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడో. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే taxability of transactions involved in the given case. ఇక్కడ GST applicability ఉందా లేదా అంటే yes, it is applicable. బట్ ఇక్కడ ఇచ్చిన ప్రాపర్టీ ఏంటంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీ. మనం ఎగ్జామ్షన్ చాప్టర్లో చూద్దాం తర్వాత. ఈ ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారంటే స్పెసిఫిక్గా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ మీద ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో ఇంక్లూడింగ్ లీజ్ అవన్నీ ఎగ్జెంప్ట్. సో ఈవెన్ దో ఈ టెనెన్సీ ప్రీమియం రైట్స్ అనేవి జిఎస్టీ
ambitలోకి వచ్చినప్పటికీ ఎగ్జామ్షన్ చాప్టర్లో ఈ వీటిని ఎగ్జామ్ చేశాడు. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ అంటే ఇది ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కాబట్టి వీటిని ఎగ్జామ్ చేశారు. అండ్ కాన్సిక్వెంట్లీ జిఎస్టీ ఈజ్ నాట్ లెవీడ్. ఒకసారి మనం ఐసీ ఆన్సర్ని కూడా చూద్దాం. Circular number 44 clarifies that the activity of transfer of tenancy rights against consideration, that is tenancy premium, is covered under supply of service. Idoka service and is liable to GST. It is also a form of lease or renting. Renting of property. And such activity is specifically declared as a service in Schedule 2. ఇదొక సర్వీసే, లైక్ ఎనీ లీజ్, టెనెన్సీ, ఈస్మెంట్, లైసెన్స్. సో ఇది సప్లై ఆఫ్ సర్వీస్. స్టాంప్ డ్యూటీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మనం ఆ టెనెన్సీ రైట్స్ ట్రాన్స్ఫర్ చేసి పే చేసినప్పటికీ జిఎస్టీ కూడా స్టిల్ ఛార్జ్ అవుతుంది. merely because of transaction involves execution of documents which may require registration and payment of registration fees would not preclude from the scope of supply. ఇవన్నీ ఉన్నప్పటికీ దాని మీద జిఎస్టీ ఛార్జ్ అవుతుంది, జిఎస్టీ ఛార్జ్ కాకుండా పోదు అని మనం చెప్పడం జరుగుతుంది. బట్ స్టిల్ ఇంకో సర్క్యులర్ ఇక్కడ వచ్చింది. సిన్స్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ ఫర్ యూస్ యాజ్ ఎ రెసిడెన్స్ ఈజ్ ఎగ్జామ్ట్. సో ఎంట్రీ నెంబర్ 12 నోటిఫికేషన్లో ఉంది ఏంటంటే ఇది ఒక రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ కాబట్టి ఇక్కడ జిఎస్టీ అనేది అప్లికబుల్ కాదు. కాన్సిక్వెంట్లీ మంత్లీ రెంట్ ఆఫ్ 1 lakh రిసీవ్డ్ బై హ్యాపీ ఫ్రమ్ సెరెన్ ఈజ్ ఎగ్జామ్ట్. తర్వాత ఈ టెనెన్సీ రేట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి కదా సెరెన్కి. ఇప్పుడు నుంచి సెరెన్ ఏదైతే 1 lakh రూపీస్ పే చేస్తాడో మిస్టర్ హ్యాపీకి ఆ రెసిడెన్షియల్ ప్రాపర్టీ యూజ్ చేసినందుకు ఆ రెంట్ కూడా ఎగ్జామ్టే. సో ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ ప్రీమియం, టెనెన్సీ రైట్స్, సెకండ్ మంత్లీ రెంట్. ఈ రెండు కూడా ఎగ్జామ్టే. నెక్స్ట్ క్వశ్చన్. రుద్రాక్ష్ కపూర్, ఓనర్ ఆఫ్ రుద్రాక్ష్ పబ్లిషింగ్ హౌస్, గాజియాబాద్, యూపీ, డొనేటెడ్ సమ్ మనీ టు దివ్యా ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్. రుద్రాక్ష్ కపూర్ ఏం చేశాడంటే డొనేట్ చేశాడు చారిటబుల్ ట్రస్ట్కి సమ్ మనీ ఇన్ ద మెమొరీ ఆఫ్ హిస్ లేట్ ఫాదర్. ఓకే, ద దివ్య ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ కన్స్ట్రక్టెడ్ ఎ రూమ్ ఇన్ ద స్కూల్ రన్ బై ఇట్ ఫ్రమ్ సచ్ డొనేషన్ అండ్ రోట్ డొనేటెడ్ బై రుద్రాక్ష్ కపూర్ ఇన్ ద మెమొరీ ఆఫ్ హిస్ ఫాదర్ ఆన్ ద డోర్ ఆఫ్ ద రూమ్. ఎగ్జామిన్ వెదర్ మనీ డొనేటెడ్ బై రుద్రాక్ష్ కపూర్ ఈజ్ లెవీబుల్ టు జిఎస్టీ. ఎప్పుడైతే మనం ఇక్కడ డొనేషన్స్ చూస్తామో ఒక 3 కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ థింగ్, the amount paid is in the nature of donation or gift. మనం అమౌంట్ ఇచ్చేటప్పుడు అది డొనేషన్ లేదా గిఫ్ట్ అని చెప్పి ఇవ్వాలి, ఇచ్చి ఉండాలి. సెకండ్, నాట్ ఎక్స్పెక్టింగ్ ఇన్ రిటర్న్, అంటే ఏ అప్లికేషన్ ఉండకూడదు. నేను నీకు డొనేషన్ ఇస్తున్నాను, నువ్వు కూడా నాకు తిరిగి ఏదైనా చేయాలి అని ఆ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, ఆ ఆబ్లిగేషన్ కూడా ఉండకూడదు. థర్డ్ థింగ్, దట్ ఈస్ డన్ ఫర్ ద ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీ, అదొక చారిటబుల్ యాక్టివిటీగా మాత్రమే ఉండాలి. చూడండి, ఈ 3 కండిషన్స్ కంప్లై అయినప్పుడు దీన్ని మనం జిఎస్టీ లెవీ అవ్వదు. దీనిపైన నో జిఎస్టీ లెవీ. ఎందుకంటే ఒకవేళ ఈ పర్సన్ డొనేషన్ లేదా గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇతని కోసం ఏదైనా చేసింది, అటువంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఏదైతే అమౌంట్ తను ఇచ్చాడో చారిటీ డొనేషన్ అని దీన్ని కన్సిడరేషన్గా కన్సిడర్ చేయబడుతుంది. అండ్ తిరిగి ఇది ఏదైతే చేస్తుందో సర్వీస్, దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్గా కన్సిడర్ చేసి దీనిపైన జిఎస్టీ లెవీ చేస్తారు. కానీ మనం చారిటబుల్ ట్రస్ట్ ఏదైనా చేస్తుందో అనుకోండి, అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అటువంటి కేసెస్లో జిఎస్టీ అప్లికబుల్ ఉండదు. దెర్ ఈస్ నో జిఎస్టీ. బట్ ఇఫ్ హీ హ్యాస్ పుట్ అన్ ఆబ్లిగేషన్ టు డూ సంథింగ్ ఇన్ రిటర్న్, దెన్ ఇన్ సచ్ కేసెస్ జిఎస్టీ ఈజ్ లెవీడ్ కన్సిడరింగ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఎ కన్సిడరేషన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ కేసులో ఏం జరిగిందంటే డొనేటెడ్ బై రుద్రాక్ష్ కపూర్ ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ లేట్ ఫాదర్. జస్ట్ ఇది ప్రింట్ చేసింది ఎవరు? చారిటబుల్ ట్రస్ట్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో ఇటువంటి కేసుల్లో నో జిఎస్టీ. బట్ ఇన్ ద అబోవ్ క్వశ్చన్, ఇఫ్ దివ్య ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ హ్యాస్ రిటర్న్
on the door of the room constructed in the school run by it from the money donated by Rudraksh Kapoor, donated by Rudraksh Publishing House, Ghaziabad, UP, would be given transaction activity qualifies as supply? Yes. ఇక్కడ క్లియర్గా ఇండికేషన్ ఉంచండి, రుద్రాక్ష్ పబ్లిషింగ్ హౌస్, గాజియాబాద్, యూపీ. ఇది ఇక్కడ డైరెక్ట్గా మనకు కనబడుతుంది పబ్లిసిటీ స్టంట్. తన రుద్రాక్ష్ ప్రింటింగ్ హౌస్ పబ్లిషింగ్ హౌస్ ఉందని, అది గాజియాబాద్, యూపీలో క్లియర్గా తను చూపించాలని దాని మీద ప్రింట్ చేయించాడు. సో క్లియర్ కనెక్షన్ కనబడుతుంది, అందుకే ఇక్కడ జిఎస్టీ అనేది అప్లికబిలిటీ ఉంది. జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. ఏదైతే తను ఇచ్చాడో డొనేషన్గా అది కన్సిడరేషన్ అని ఛార్జ్ చేసి, ఈ ప్రింట్ చేసింది సర్వీస్గా కన్సిడర్ చేసి జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు. ఒకసారి మనం ఐసీ ఆన్సర్ చూద్దాం. సర్క్యులర్ నెంబర్ 116 క్లారిఫైస్ దట్ ఇన్ కేస్ ఆఫ్ డొనేషన్స్ ఇష్యూడ్ బై చారిటబుల్ ఇన్స్టిట్యూషన్, ఓకే ఇదంతా జిఎస్టీ ఇస్ నాట్ లెవీడ్ వేర్ ఆల్ ద 3 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. చూడండి ఈ కండిషన్స్. ఫస్ట్, గిఫ్ట్ ఆర్ డొనేషన్ మేడ్ టు ఏ చారిటబుల్ ఆర్గనైజేషన్. పేమెంట్ హ్యాస్ ద క్యారెక్టర్ ఆఫ్ గిఫ్ట్ ఆర్ డొనేషన్. పర్పస్ ఇస్ ఫిలాంథ్రఫిక్. ఇది ఉంటే అండ్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. ఇటువంటి కేసుల్లో జిఎస్టీ లెవీ ఉండదు. బట్ ఇన్ ద అదర్ హ్యాండ్ ఇట్ మైట్ బి ఎయిమ్డ్ అట్, ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇచ్చాడనుకోండి, అటువంటిప్పుడు జిఎస్టీ లెవీ అవుతుంది. ఒకసారి మనం సెకండ్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసు చాలా ఈజీ. Since the name of the Rudraksh Publishing House has been displayed on the door of the room constructed in the school run by the Divya Prakash Charitable Trust, it might be aimed at advertising or promoting his business. So there may be a chance. So there is a direct mention of publishing house. Publishing name direct ga undi, which is being advertised. In such a case, it is a supply of service by Divya Prakash Charitable Trust for a consideration received in the form of donation. That's it. సో ఆ డొనేషన్ కన్సిడరేషన్ చేసి జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. మిస్టర్ కాజల్, ఏ రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ జైపూర్ హ్యాస్ మేడ్ ద ఫాలోయింగ్ సప్లైస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. సప్లై ఆఫ్ ల్యాప్టాప్ ఫర్ 55,000 విత్ ఏ ల్యాప్టాప్ బ్యాగ్. ఓకే, ల్యాప్టాప్ ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్ naturally bundled together, composite supply. Rate applicable is the rate on laptop. Supply of 1000 kits at each 50 rupees each, 5 lakh rupees to Ram Fancy Store in Kota. Each kit consists of one hair oil, beauty soap, hair comb. Okay, gift కాబట్టి మిక్స్డ్ సప్లై ఉంటే హైయెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ మీద ట్యాక్సబుల్ అవుతుంది. 100 kits are given as free of kits. ఓకే, ఫ్రీగా ఇచ్చారా, నో ప్రాబ్లం. ఐటీసీ తీసుకొని ఉండకుండా ఉంటే నో ప్రాబ్లం. తీసుకుంటే సప్లై. ఐటీసీ హ్యాస్ నాట్ బీన్ టేకెన్ ఆన్ గూడ్స్. సో నో ఐటీసీ నాట్ టేకెన్. అటువంటప్పుడు నో జిఎస్టీ, నాట్ ఎ సప్లై. ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు హర్ బ్రదర్, హోలీ డిపెండెంట్. ఓకే, రిలేటివ్ డెఫినేషన్లో కవర్ అయిపోయింది. ఫర్ హిస్ సన్స్ మ్యారేజ్ ఫంక్షన్ ఇన్ ఇందోర్, మధ్యప్రదేశ్. కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సెట్ సర్వీసెస్ 80,000. ఓకే, రిలేటివ్ అంటే రిలేటెడ్ పార్టీస్. ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కంప్లై అయిపోయింది. నో కన్సిడరేషన్ కంప్లై అయింది. సో షెడ్యూల్ 1 80,000 మీద జిఎస్టీ ఛార్జ్ చేయండి. నెక్స్ట్ 1400 chairs and 100 coolers hired out to a function garden, Ajmer, Rajasthan for 3,30,000, including cost of transportation of chairs and coolers from Kajal's godown at Jaipur to the function garden. Since Mr. Kajal is not a GTA, transportation services provided by her are exempt. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి ఎగ్జెంప్ట్, జీటీ కాదు కాబట్టి. బట్ హైరింగ్ ఉంది కదా, హైరింగ్ ఆఫ్ చైర్స్ అండ్ కూలర్స్ ఆర్ స్టిల్ ట్యాక్సబుల్. సో దట్స్ ఇట్. క్వశ్చన్ అయితే అయిపోయింది. ఒకసారి మనం ఐసీ ఆన్సర్ చెక్ చేద్దాం. సప్లై ఆఫ్ ల్యాప్టాప్ 55,000, ఆ రేటే ఛార్జ్ అవుతుంది.
సప్లై ఆఫ్ ల్యాప్టాప్ బ్యాగ్ అలాంగ్ విత్ ల్యాప్టాప్ ఇన్ ముంబై. ఓకే, ఇది కాంపౌండ్ సప్లై. ప్రిన్సిపల్ సప్లై ఏంటి? ల్యాప్టాప్ కాబట్టి ల్యాప్టాప్ పైన రేటే. ఒకసారి మనం జిఎస్టీ రేట్ చెక్ చేసుకోవాలి కదా. ల్యాప్టాప్ రేట్ 18%. చూడండి 18% ఛార్జ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఓకే, సప్లై ఆఫ్ కిట్స్ టు రామ్ ఫ్యాన్సీ స్టోర్, మిక్స్డ్ సప్లై కదా ఇది. హైయెస్ట్ రేట్ హెయిర్ ఆయిల్, బ్యూటీ సోప్, కోమ్, బ్యూటీ సోప్ 28%. నెక్స్ట్ ఫ్రీ గిఫ్ట్ టు కస్టమర్స్, ఇట్ ఈస్ నాట్ అవైల్డ్, ఇట్స్ నాట్ ఎ సప్లై, మనం చెప్పుకున్నాం ఇది. ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు హర్ బ్రదర్ ఫర్ ఎ సన్స్ మ్యారేజ్ షల్ బి కన్సిడర్ యాజ్ సప్లై. ఎందుకంటే సప్లై ఇస్ బీయింగ్ ప్రొవైడెడ్ టు ఎ రిలేటెడ్ పర్సన్. ఫస్ట్ పాయింట్, నో కన్సిడరేషన్. సెకండ్ పాయింట్, ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, డన్ 5%. ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ మీద 5% జిఎస్టీ. నెక్స్ట్ చైర్స్ అండ్ కూలర్స్ హైడ్ అవుట్ టు ఫంక్షన్ గార్డెన్. ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ టు మిస్టర్ కాజల్ ఆర్ ఎగ్జామ్ట్. సో ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జామ్ట్ అయినప్పటికీ, హౌవర్ సిన్స్ చైర్స్ అండ్ కూలర్స్ ఆర్ హైడ్ అవుట్ along with their transportation, it is a case of composite supply wherein principal supply is hiring out of chairs and accordingly transportation service will also be taxed at the rate applicable for renting of chairs and coolers, that is 12%. That's it for today friends. Hope you like the video. If you like the video, please subscribe my channel. If you have any suggestions, do let me know in the comments so that I can rectify the same in the next video. Till then, stay safe, be happy, goodbye.